హాయ్ అండ్ హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ మహేష్. ఈరోజు నేను 2019 ఎన్టీపీసీ అనగా ఇప్పుడు జరగబోయే ఎన్టీపీసీ గురించి సిబిటి 1 యొక్క కట్ ఆఫ్ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. వీడియోని ఎండ్ వరకు చూడండి. నేను ఇంతకు ముందే సికింద్రాబాద్ మరియు బెంగళూరుకి సంబంధించి అప్లికేషన్స్ ఎన్ని వచ్చాయి, కాంపిటీషన్ ఎంత ఉంది, ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఒక్క పోస్టుకు ఎంతమంది కాంపిటేటర్స్ ఉన్నారు అనే విషయాన్ని చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఆ వీడియో ప్లేలిస్ట్లో ఉంటుంది, వెళ్ళి చూడండి. ఈ వీడియోలో నేను ఎన్టీపీసీ సిబిటి 1 యొక్క కటఫ్ గురించి చెప్పడం జరుగుతుంది, చూడండి. అండ్ ఫస్ట్ మనం 2000 ఎన్టీపీసీ కటఫ్ గురించి మాట్లాడాలి అంటే 2016 అనేది ఖచ్చితంగా మనకు అవసరం. ఎందుకంటే దాని బేస్గానే దీని యొక్క కటఫ్ అనేది చెప్పడానికి ట్రై చేయడం జరుగుతుంది కాబట్టి సో దాన్ని మనం కంపేర్ చేస్తూ ఈ కటఫ్ గురించి డిస్కస్ చేయాలి. కాబట్టి 2016 ఎన్టీపీసీ గురించి డిస్కస్ చేద్దాం, చూడండి. అండ్ అదే విధంగా ఇక్కడ వచ్చేసరికి 2019 గురించి డిస్కస్ చేద్దాం, చూడండి. 2016, 2019 ఎన్టీపీసీకి సంబంధించి అప్లికేషన్స్ ఎన్ని ఉన్నాయి, పోస్టులు ఎన్ని ఉన్నాయి, వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి అనే విషయాన్ని నేను చెప్పడం జరుగుతుంది, చూడండి. ఎన్టీపీసీ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే మనకి ఇక్కడ పోస్టులు ఎన్ని ఉన్నాయి అనే విషయం పైన ఒక క్లారిటీ ఉండాలి. 2016లో ఎన్టీపీసీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి అంటే సో వాళ్ళు మనకి మొదట 18,000 పోస్టులు అని చెప్పేసి చెప్పడం జరిగింది. బట్ కొన్ని సరెండరింగ్ చేశారు. ఏంటంటే 3,000కి పైగా సరెండరింగ్ చేయడం జరిగింది. 15,000 పోస్టులను మాత్రమే భర్తీ చేయడం జరిగింది. 15,000 పోస్టులను మాత్రమే భర్తీ చేయడం జరిగింది. దీన్ని గుర్తుంచుకోండి. మనం 15,000 మాత్రమే తీసుకోవాలి, 18,000 తీసుకోకూడదు. సో ఇక్కడ వచ్చేసరికి చూడండి 2019 పోస్టుల విషయానికి వచ్చేసరికి చూడండి 35,277 పోస్టులు అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో కొన్ని పోస్టులు అయితే సరెండర్ చేశారు. ఇప్పుడు ఎన్ని పోస్టులు ఉన్నాయి అంటే 35,208 పోస్టులు ఉన్నాయి అని చెప్పి చెప్పవచ్చు. ఇక్కడ మనకి ఎన్ని పోస్టులు సరెండర్ చేశారు అంటే దాదాపు 60కి పైగా మాత్రమే సరెండర్ చేయడం జరిగింది. ఇక్కడ మాత్రం చాలా సరెండర్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి చూడండి మనకి అప్లికేషన్స్ ఎన్ని వచ్చాయి అనే విషయం ఇంపార్టెంట్ కాబట్టి అప్లికేషన్స్ ఎన్ని వచ్చాయి అంటే అప్లికేషన్స్ విషయానికి వచ్చేసరికి చూడండి ఇక్కడ 92 lakhsకి పైగా అప్లికేషన్స్ అయితే రావడం జరిగింది. అంటే 92 లక్షలకి పైగా మంది అప్లై చేయడం జరిగింది అని చెప్పి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి చూడండి ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి అంటే ఇప్పుడు మనకు అప్లికేషన్స్ ఎన్ని వచ్చాయి అంటే 1,26,00,000 అప్లికేషన్స్ అయితే మనకి రావడం జరిగింది. సో దీని లక్షల్లో మనం చెప్పాలి అనుకుంటే 120 lakhs అప్లికేషన్స్ అయితే మనకి రావడం జరిగింది అని చెప్పేసి చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి చూడండి ఇక్కడ వేకెన్సీస్ గురించి మళ్ళీ మాట్లాడదాం. వీటి మధ్య డిఫరెన్సెస్ మీరు గమనించినట్లయితే అప్పుడు ఓన్లీ 18,000 పోస్టులు మాత్రమే ఉన్నాయి. ఈ పోస్టులు వచ్చేసరికి చూడండి డబుల్ అవ్వడం జరిగింది. ఇక్కడ దాదాపు డబుల్ అయ్యాయి. 15,000 మాత్రమే తీసుకుంటే 15 to 35 అంటే డబుల్ కన్నా ఎక్కువనే అవ్వడం జరిగింది. ఇక్కడ అప్లికేషన్స్ ఎన్ని పెరిగాయి అంటే ఇక్కడ చూసుకోండి అప్లికేషన్స్ అయితే దాదాపు డబుల్ గా పెరగలేదు, కొంతవరకు మాత్రమే మనకి పెరగడం జరిగింది. ఇక్కడ పోస్టుల విషయానికి వచ్చేసరికి చూడండి పోస్టులు అయితే మనకి డబుల్ అవ్వడం జరిగింది. పోస్టులు అయితే డబుల్ అయ్యాయి. అండ్ అప్లికేషన్స్ డబుల్ అయ్యాయి అంటే కాలేవు, కొంత మాత్రమే అప్లికేషన్స్ మనకి పెరగడం జరిగింది. సో చూడండి అప్లికేషన్స్ అయితే నాట్ డబుల్ అవ్వలేదు, కొంతవరకు మాత్రమే పెరగడం జరిగింది. సో చూడండి అప్పటికి ఇప్పటికి మధ్య డిఫరెన్స్ అనేది మీకు ఇక్కడ కనబడుతుంది. ఎందుకంటే అప్పుడు 18,000 పోస్టులకి 92 లక్షల మంది అప్లై చేశారు, దాదాపు 100 lakhs అప్లై చేశారు. సో ఒక 8 lakhs అనేవి ఫేక్ అప్లికేషన్స్ ఉంటాయి కాబట్టి అవి వెళ్ళిపోయాయి. అండ్ ఇక్కడ 1,30,000కి పైగా అప్లై చేశారు, బట్ అవి ఫేక్ అప్లికేషన్స్ తీసేస్తే మనకి 120 lakhs అయితే అప్లికేషన్స్ అయితే రావడం జరిగింది. ఇక్కడ పోస్టులు వచ్చేసరికి 35,000 ఉన్నాయి, ఇక్కడ ఓన్లీ 15,000 మాత్రమే ఉండే. ఇది మనకి డిఫరెన్స్ అనమాట. 2016 పోస్టులకి అండ్ అప్లికేషన్స్ కి 2019 పోస్టులకి అప్లికేషన్స్ కి మధ్య డిఫరెన్స్. ఇప్పుడు మన వేకెన్సీస్ గురించి మాట్లాడదాం, చూడండి. సో చూడండి 2016 వేకెన్సీస్ గురించి మాట్లాడాలి అండ్ జోన్ వైజ్ గా మాట్లాడాలి. 2019 వేకెన్సీస్ గురించి మాట్లాడాలి. జోన్ వైజ్ గా మనం మాట్లాడదాం, చూడండి. ఫస్ట్ బెంగళూరు జోన్ గురించి మాట్లాడదాం. చాలా మంది బెంగళూరు జోన్ కి అప్లై చేయడం జరిగింది. ఈ బెంగళూరు జోన్ కి అప్లై చేశారు. చూడండి ఈ బెంగళూరు జోన్ లో 2016లో ఎన్ని మనకి పోస్టులు ఉన్నాయి అంటే దాదాపు 500కి పైగా పోస్టులు అయితే ఉండడం జరిగింది. 524 పోస్టులు అయితే ఉండడం జరిగింది. 600 అన్నారు, సరెండరింగ్ లో 524 పోస్టులను మాత్రమే వాళ్ళు చూపించడం జరిగింది మనకి. నెక్స్ట్ ఇప్పుడు ఎన్ని పోస్టులు ఉన్నాయి అంటే 2,470 పోస్టులు ఉన్నాయి అని చెప్పేసి చెప్పొచ్చు. సో చూడండి పోస్టుల సంఖ్య అనేది అమాంతంగా పెరిగింది బెంగళూరు విషయానికి వచ్చేసరికి. సో చూడండి అప్లికేషన్స్ కూడా చాలా పెరిగాయి. ఇప్పుడు నెక్స్ట్ చూడండి సికింద్రాబాద్ జోన్ గురించి మాట్లాడాలి. ఈ సికింద్రాబాద్ జోన్ లో అప్పుడు మనకి ఎన్ని పోస్టులు ఉన్నాయి అంటే సో 1,587, దాదాపు 1,600 పోస్టులు అయితే ఉండడం జరిగింది 2016లో. ఇప్పుడు ఎన్ని పోస్టులు ఉన్నాయి అంటే
3234 పోస్టులు, కరెక్ట్ చెప్తున్నాను చూడండి, 3234 పోస్టులు ఇప్పుడు ఉండడం జరిగింది. సో చూడండి పోస్టుల సంఖ్య ఇక్కడ డబుల్ అవ్వడం జరిగింది. ఇక్కడ ఇప్పుడు ఎందరు అప్లై చేశారు అంటే దాదాపు 10 లక్షల మంది అప్లై చేయడం జరిగింది. దాంట్లోంచి 1 లక్ష మంది ఫేక్ అప్లికేషన్స్ రిజెక్ట్ అయిపోతే 9 లక్షల మంది దగ్గర దగ్గర 9 lakhs మెంబర్స్ అయితే మనకి సికింద్రాబాద్ జోన్ లో అప్లై చేశారు అని చెప్పేసి చెప్పొచ్చు. సో చూడండి ఎస్టిమేటెడ్ గా చెప్తున్నాను, ఎప్పుడు 100% కరెక్ట్ గా మనకి తెలియదు, బట్ మాక్సిమం ఇది కరెక్ట్ గానే ఉండడం జరుగుతుంది. ఇది బెంగళూరు జోన్ విషయానికి వచ్చేసరికి అండ్ సికింద్రాబాద్ జోన్ విషయానికి వచ్చేసరికి నెక్స్ట్ చూడండి మనకి నెక్స్ట్ వచ్చేసరికి చెన్నై జోన్ కి సంబంధించి. ఈ చెన్నై విషయానికి వచ్చేసరికి చూడండి చెన్నైలో ముందు మనకి ఎన్ని పోస్టులు ఉన్నాయి అంటే చెన్నైలో అప్పుడు 600 పైగా పోస్టులు ఉండడం జరిగింది. ఎగ్జాక్ట్ గా నంబర్ తెలియదు 2016 లో. ఇప్పుడు వచ్చేసరికి చూడండి 2694 అనుకుంటా, 2694 ఎగ్జాక్ట్ గా చెప్తున్నాను, ఇన్ని పోస్టులు అయితే ఉండడం జరిగింది. సో చూడండి ఇక్కడ డబుల్ కాదు, చాలా ఎక్కువ అవ్వడం జరిగింది ఇక్కడ చెన్నైలో. సో చూడండి చెన్నైలో మనకి చాలా 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 ఎక్కువగా పోస్టులు అయితే పెరగడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకోండి బెంగళూరులో కూడా చాలా పోస్టులు అయితే ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. సికింద్రాబాద్ జోన్ లో మాత్రం జస్ట్ డబుల్ అయ్యాయి, జస్ట్ పోస్టులు అనేవి డబుల్ అవ్వడం జరిగింది. సో చూడండి సికింద్రాబాద్ జోన్ లో ఇప్పుడు 9 lakhs అయితే తీసుకుందాం మనం, 9 లక్షల మంది అప్లై చేశారు అనుకున్నాం. ఎంత అప్లై చేశారంటే 9 లక్షల మంది అప్లై చేశారు, 3000 పోస్టులు ఉన్నాయి. అండ్ ఇప్పుడు CBT 1 కి ఏ విధంగా చేస్తారు అంటే ఇక్కడ ఓవరాల్ గా మనకి ఇప్పుడు ఎన్ని పోస్టులు ఉన్నాయి అంటే 35,208 పోస్టులు ఉన్నాయి. ఒకప్పుడు ఎన్ని పోస్టులు ఉండే అంటే ఓవరాల్ గా మనకి 15,000కి పైగా పోస్టులు అయితే ఉండే. సో చూసుకోండి ఇది ఓవరాల్ 3 స్టేట్స్ నేను మాట్లాడాను, మిగతావి కూడా చూసుకుంటే ఇంత రావడం జరుగుతుంది. ఇక్కడ టోటల్ స్టేట్ చూసుకుంటే ఇంత రావడం జరుగుతుంది అనమాట. ఇది వేకెన్సీస్ విషయానికి వచ్చేసరికి చూడండి ఈ వేకెన్సీస్ అనేవి బెంగళూరు జోన్ లో ఇన్ని ఉన్నాయి, అండ్ సికింద్రాబాద్ జోన్ లో ఇన్ని ఉన్నాయి, అండ్ చెన్నై జోన్ లో ఇన్ని ఉండడం జరిగింది. ఇది మనం మాట్లాడుకున్నట్లయితే నెక్స్ట్ కటఫ్ గురించి కూడా మాట్లాడాలి కాబట్టి కటఫ్ గురించి మాట్లాడతాను చూడండి. అండి కటఫ్ ఫస్ట్ అయితే మనం 2016 యొక్క కటఫ్ చూద్దాం చూడండి. 2016 యొక్క కటఫ్ చూస్తున్నాను నేను ఇప్పుడు బెంగళూరు జోన్ కి సంబంధించి. సో చూడండి బెంగళూరు జోన్ లో సో చూడండి జనరల్ కి సంబంధించిన కటఫ్ ఇక్కడ, అండ్ ఓబీసీకి సంబంధించిన కటఫ్, అండ్ ఆ తర్వాత చూసుకోండి ఎస్సీకి సంబంధించిన కటఫ్, ఎస్టీకి సంబంధించిన కటఫ్. ఇక్కడ బెంగళూరు జోన్ విషయానికి వచ్చేసరికి చూడండి జనరల్ కటఫ్ ఎంత ఉందంటే 64 పాయింట్ చిల్లర ఉండడం జరిగింది, 64 ప్లస్ అయితే ఉండడం జరిగింది. అండ్ అదే విధంగా చూడండి ఓబీసీ విషయానికి వచ్చేసరికి 57 కి పైగా ఉండడం జరిగింది, 57 పాయింట్ ఇట్లా. అండ్ ఎస్సీ విషయానికి వచ్చేసరికి ఓన్లీ 30 ఉండడం జరిగింది, అండ్ ఎస్టీ విషయానికి వచ్చేసరికి ఓన్లీ 29 ఉండడం జరిగింది. బెంగళూరు జోన్ యొక్క కటఫ్ ఇది 2016 కి సంబంధించిన కటఫ్. కేటగిరీస్ వైజ్ గా నేను చెప్పడం జరిగింది చూడండి. సో జనరల్ అయితే 64 ఉండే, ఓబీసీ అయితే 57 ఉండే, ఎస్సీ అయితే 30 ఉండే, ఎస్టీ అయితే ఓన్లీ 29 ఉండే. ఇప్పుడు సికింద్రాబాద్ గురించి మాట్లాడాలి కాబట్టి సికింద్రాబాద్ గురించి మాట్లాడతాను చూడండి. సికింద్రాబాద్ జోన్ లో కటఫ్ అనేది చాలా ఎక్కువగా ఉండే, 77.72 అనుకుంటా, 77.72, 77 తీసుకోండి మనం జనరల్ కి సంబంధించింది. అండ్ ఓబీసీ విషయానికి వచ్చేసరికి చూడండి 72 కటఫ్ ఉండే. అండ్ నెక్స్ట్ చూడండి ఎస్సీ విషయానికి వచ్చేసరికి 63 కటఫ్ ఉండే, అండ్ ఎస్టీ విషయానికి వచ్చేసరికి చూడండి 59 అయితే కటఫ్ ఉండే. చూసుకోండి ఇది సికింద్రాబాద్ జోన్ కి సంబంధించిన కటఫ్. నెక్స్ట్ చూడండి చెన్నై జోన్ కి సంబంధించి మాట్లాడాలి కాబట్టి చూడండి 72 అనేది జనరల్ కటఫ్ ఉండే, అండ్ ఆ తర్వాత చూడండి 69 అనేది ఓబీసీ యొక్క కటఫ్ ఉండే, అండ్ 57 అనేది ఎస్టీ వాళ్ళకు ఉండే, అండ్ 46 అనేది ఎస్టీ వాళ్ళకు ఉండే. సో చూసుకోండి ఇది 2016 కి సంబంధించి కేటగిరీ వైజ్ కటఫ్ అనమాట, కేటగిరీ వైజ్ కటఫ్ అని చెప్పేసి చెప్పొచ్చు. సో ఇప్పుడు చూసుకోండి ఇప్పుడు మనకు తెలియాల్సింది ఏంటంటే 2019 CBT 1 కటఫ్ అనేది ఏ విధంగా ఉంటుంది. ఇది CBT 1 కి సంబంధించిన కటఫ్. సో 2019 CBT 1 యొక్క కటఫ్ గురించి డిస్కస్ చేద్దాం చూడండి. ఇక్కడ కటఫ్ కంటే ముందు ఇంకొక చిన్న విషయం నేను చెప్తాను చూడండి. సో ఇక్కడ సికింద్రాబాద్ జోన్ లో, సికింద్రాబాద్ గురించి ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. సికింద్రాబాద్ జోన్ లో మనకి 3000కి పైగా పోస్టులు అయితే ఉండడం జరిగింది, 3000కి పైగా పోస్టులు ఉన్నాయి కాబట్టి. సో చూడండి 3000కి పైగా పోస్టులు ఉన్నాయి కాబట్టి ఈ CBT 1 కి ఎందరు మందిని సెలెక్ట్ చేస్తారు అంటే CBT 1 కి ఎందరు మందిని సెలెక్ట్ చేస్తారు అంటే సో చూడండి ఇంటూ 20 చేయండి. ఎందుకోసం అంటే ఒక్క పోస్టుకు 20 మందిని CBT 1 కి సెలెక్ట్ చేస్తారు కాబట్టి 60,000కి పైగా మందిని, సో సికింద్రాబాద్ జోన్ నుంచి 60,000కి పైగా మెంబర్స్ అయితే CBT 1 లో తీసుకోవడం జరుగుతుంది, కేటగిరీ వైజ్ గా తీసుకుంటారు. అండ్ అదే విధంగా నెక్స్ట్ బెంగళూరు జోన్ లో CBT 1 కి ఎందరు మంది క్వాలిఫై అవుతారు అనే విషయానికి వచ్చేసరికి 2400 పోస్టులు ఉన్నాయి కాబట్టి ప్లస్ ఉన్నాయి, బట్ ఇంచుమించుగా ఇంతే తీసుకుంటున్నాను నేను. 2400 ప్లస్ పోస్టులు ఉన్నాయి కాబట్టి దీనికి ఇంటూ 20 చేస్తే ఎంత వస్తుందో అంతమందిని ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. దాదాపు 48,000కి పైగా మెంబర్స్ అయితే CBT 2 కి క్వాలిఫై చేయడం జరుగుతుంది. వాళ్ళకి CBT 1 నుంచి ఇంతమందిని మందిని సెలెక్ట్ చేస్తారు. అండ్ యాజ్ వెల్ యాజ్ చెన్నై నుంచి ఎంత మందిని సెలెక్ట్ చేస్తారు అంటే సో చూడండి చెన్నైలో పోస్టులు వచ్చేసరికి మనకి ఏ విధంగా ఉన్నాయంటే
2600కి పైగా ఉండడం జరిగింది. 2700 ఉన్నాయి దగ్గర దగ్గర. కాబట్టి ఇంటూ 20 చేశామనుకోండి, ఇప్పుడు ఇక్కడ ఎంత రావడం జరుగుతుందంటే 54 వరకు కూడా ఇక్కడ సెలెక్ట్ చేయడం జరుగుతుంది. 52,000కి పైగా మెంబర్స్ని CBT2 కో సెలెక్ట్ చేయడం జరుగుతుంది. CBT1లో వీళ్ళని క్వాలిఫై చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు చూసుకోండి, మనకి 9 లక్షలు ఉన్నాయి. 9 లక్షలు దేంట్లో ఉన్నారు అంటే సికింద్రాబాద్ జోన్లో 9 lakhsకి పైగా అప్లికేషన్ సికింద్రాబాద్ జోన్ నుంచి వచ్చాయి అనుకుంటే దాంట్లో 60,000 మందిని CBT1లో క్వాలిఫై చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ చూసుకోండి, ఈ 9 lakhs ఎగ్జామ్స్ రాయరు, మనకి కొందరే రాస్తారు. అట్లీస్ట్ 5 lakhs ఆర్ 6 lakhs అంతకు మించి అయితే రాయరు. ఇప్పటి వరకు 66% వరకు అయితే రాయలేదు. కాబట్టి ఇప్పుడు 60% తీసుకున్నా కూడా 5 లేదా 6 లక్షల మంది రాస్తే దాంట్లో నుంచి 60,000 మందిని CBT1లో క్వాలిఫై చేయడం జరుగుతుంది. వాళ్ళని CBT2కి అర్హులుగా చెప్తారు. సో దీన్ని బేస్ చేసుకొని మనం చెప్పాలి అనుకుంటే కట్ ఆఫ్ ఇప్పుడు ఎంత ఉంటుంది సికింద్రాబాద్ జోన్లో అండ్ బెంగళూరు జోన్లో, చెన్నై జోన్లో అంటే వీ కెనాట్ ప్రెడిక్ట్. ఎందుకంటే ఫస్ట్ పేపర్ చూడాలి. మనం పేపర్ అనేది ఏ విధంగా ఉంటుందో ఫస్ట్ చూడాలి. ఆ పేపర్ లెవెల్ అనేది సింపుల్గా ఉందనుకోండి, కట్ ఆఫ్ 70 కాదు, 80 కూడా ఉండొచ్చు, 90 కూడా ఉండొచ్చు. కట్ ఆఫ్ అనేది పేపర్ బేస్డ్ గా మనం చెప్పడం జరుగుతుంది. పేపర్ ప్యాటర్న్ బేస్డ్ గా మనం చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు పేపరే అవ్వలేదు, బట్ కట్ ఆఫ్ అనేది మనం చెప్పలేము. బట్ ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటి అంటే, సో 5-6 లక్షలు ఉన్నారు సికింద్రాబాద్ జోన్ విషయానికి వచ్చేసరికి. ఆ 5-6 లక్షల మంది ఎగ్జామ్ రాస్తున్నారు అనుకుంటే దాంట్లో 60,000 మందిని మాత్రం CBT1లో క్వాలిఫై చేస్తారు అని చెప్పేసి చెప్పొచ్చు. అండ్ బెంగళూరు జోన్లో అప్లికేషన్స్ ఎన్ని వచ్చాయి అంటే వీ కెనాట్ ప్రెడిక్ట్. ఎందుకంటే ఇక్కడ చూసుకోండి, ఇక్కడ అన్ని జోన్స్ నుంచి అప్లై చేశారు కాబట్టి ఇక్కడ 2 లక్షలు, ఓన్లీ 2 లక్షల విషయానికి వచ్చేసరికి అది బెంగళూరు జోన్లో అప్లై చేసిన వాళ్ళు అనుకుంటే మనకి ఇంకా మిగిలిన మన సికింద్రాబాద్ జోన్ నుంచి దాదాపు 1,00,000 మందికి పైగా బెంగళూరు జోన్కి అప్లై చేసి ఉంటారు. అండ్ మిగతా జోన్స్ నుంచి కూడా చాలా అప్లికేషన్స్ అనేవి బెంగళూరు జోన్కి వచ్చి ఉంటాయి. ఎందుకంటే మీకు తెలుసు దాంట్లో పోస్టులు అనేవి ఇంక్రీజింగ్ అయ్యాయి అండ్ అక్కడ కట్ ఆఫ్ అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి దాదాపు ఇక్కడ ఏంటంటే ఎక్కువ కాంపిటీషన్ కూడా ఉండే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. నేను ఇంతకు ముందే చెప్పడం జరిగింది. ఈ చెన్నై జోన్ విషయానికి వచ్చేసరికి ఎంతమంది అప్లికేషన్స్ వచ్చాయో తెలియదు. ఇక్కడ కూడా చాలా మంది అప్లై చేయడం జరిగింది. చూడండి, మీరు ఏంటంటే ఇక్కడ ఉన్న పోస్టుల నుంచి మీకు ర్యాంక్ అనేది ఎంత రావాలి అంటే 5 లక్షల మంది ఎగ్జామ్ రాస్తే మీకు 60,000 కంటే తక్కువ ర్యాంకే రావాలి. అండ్ అది కూడా మళ్ళీ దీంట్లో ఏం చేస్తారు, 60,000 మందిలో అంటే జనరల్ కేటగిరీ తీస్తారు, ఓబీసీ తీస్తారు, ఎస్సీ తీస్తారు, ఎస్టీ తీస్తారు. సో చూడండి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకొక ఇష్యూ నేను చెప్పలేదు, ఈడబ్ల్యూఎస్ కూడా ఇప్పుడు ఉండడం జరుగుతుంది. 2016లో ఈడబ్ల్యూఎస్ లేదు, బట్ ఇప్పుడు దీన్ని కూడా యాడ్ చేయడం జరిగింది. ఇది కూడా మీరు దృష్టిలో ఉంచుకోగలరు. సో చూసుకోండి, ఇవన్నీ కూడా మీకు ఒకటి పక్కన పెడితే ఇక్కడ సికింద్రాబాద్ జోన్ గురించి నేను మాట్లాడతాను. చూడండి, ఈ సికింద్రాబాద్ జోన్లో కాంపిటీషన్ అనేది ఎక్కువగా ఉందా తక్కువగా ఉందా అనే విషయానికి వచ్చేసరికి కాంపిటీషన్ అనేది తక్కువగానే ఉంది అని చెప్పేసి చెప్తాను. ఎందుకంటే సికింద్రాబాద్ జోన్లో కాంపిటీషన్ ఎందుకు తక్కువగా ఉందంటే, సో ఎగ్జాక్ట్గా టైం టు టైం అంటే జనవరి నుంచి మార్చి మధ్య మనకి చాలా నోటిఫికేషన్స్ అయితే రాబోతున్నాయి. తెలంగాణలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఏపీలో కావచ్చు అండ్ అదేవిధంగా టీఎస్లో కావచ్చు, మనకి చాలా నోటిఫికేషన్స్ అయితే రాబోతున్నాయి. కాబట్టి సో వాళ్ళందరూ కూడా, ఒకవేళ డిఎస్సి వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఆటోమేటిక్గా డిఎస్సికి వెళ్ళిపోతారు. కొందరు పోలీస్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఆటోమేటిక్గా టీఎస్పిఎస్సికి సంబంధించో ఏపీఎస్సికి సంబంధించో పోలీస్కి సంబంధించి కోచింగ్కి వెళ్ళిపోతారు. కాబట్టి ఇక్కడ చూసుకోండి, వాళ్ళ మొత్తం కాన్సన్ట్రేషన్ అటు వెళ్ళిపోతుంది. కాబట్టి ఇక్కడ చూసుకోండి, కాంపిటీషన్ అనేది తక్కువగా ఉండే అవకాశం మాత్రం ఉంది. పేపర్ ప్యాటర్న్ ఎట్లా వస్తుంది అంటే, ఐ థింక్ నేను డిఫికల్ట్గానే వస్తుంది అనుకుంటున్నాను. ఎందుకోసం అంటే ఈ లార్జ్ మెంబర్స్ నుంచి మనకి కొందరు మందిని తీయాలి అన్నప్పుడు పేపర్ సింపుల్గా ఇస్తే తీయడం కష్టం, సెలెక్ట్ చేయడం కష్టం. కాబట్టి పేపర్ ప్యాటర్న్ అనేది డిఫికల్ట్గానే వస్తుంది. ఎట్లా వచ్చినప్పటికీ కూడా మీరు రెడీగా ఉండండి రాయడానికి. అండ్ ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్. ఇక్కడ చూసుకోండి, నేను కటఫ్ గురించి చెప్పడం జరిగింది. ఒక వీడియో ఒకసారి అక్కడ వెళ్ళి చూడండి, ఒక్క పోస్టుకి ఎంతమంది కాంపిటీషన్ ఉంటారు అనే విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. అండ్ ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాను. అంటే ఎగ్జాక్ట్ పాయింట్ టు పాయింట్ చెప్పాను. ఇక్కడ అన్నెసెసరీ థింగ్స్ నేను ఏమీ మాట్లాడలేదు. ఈ వీడియో అనేది మీకు బూస్టప్గా ఉంటుంది అనుకుంటున్నాను. ఎనీవే, అంటే 2016తో పోలిస్తే చాలా కాంపిటీషన్ అనేది పెరిగిపోయింది అనుకుంటున్న వాళ్ళ కోసం ఈ వీడియో చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ చూడండి, అప్లై చేసిన వాళ్ళే డబుల్ అవ్వలేదు, ఇక్కడ పోస్టులు డబుల్ అయ్యాయి. కాబట్టి యూ కెన్ ప్రెడిక్ట్ వాట్ ఈస్ హ్యాపెన్ అనేది మీరు ఒకసారి మీరుగా ఆలోచించుకొని, ఇక్కడ మీరు అనుకున్నంత కాంపిటీషన్ ఏమీ లేదు. ఒకప్పుడు ఎట్లా ఉందో ఇప్పుడు కూడా అట్లానే ఉంది. అండ్ ఇక్కడ మెంబర్స్ పెరిగారు, అదేవిధంగా పోస్టులు కూడా పెరిగాయి. సికింద్రాబాద్ జోన్ విషయానికి వచ్చేసరికి చూడండి, వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉండడం వల్ల వీళ్ళకి ఇంకా కాంపిటీషన్ అనేది తక్కువగా ఉంటుందని నా ఒపీనియన్. ఇది మాత్రమే తెలియజేస్తున్నాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్రతి ఒక్కరికి నా ఛానల్ గురించి తెలియజేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే, నా ఛానల్లో మెయిన్ థింగ్గా మ్యాథ్స్ క్లాసెస్ అన్నీ కూడా ఎక్కువగా మ్యాథ్స్ నేను చెప్పడం జరుగుతుంది. మిగతా సబ్జెక్ట్స్ ఏమీ నేను చెప్పను. మ్యాథ్స్ అండ్ రీజనింగ్కి సంబంధించిన టాపిక్స్ మాత్రమే చెప్పడం జరుగుతుంది. అవన్నీ కూడా ప్లేలిస్ట్లో అవైలబుల్గా ఉన్నాయి అండ్ పెయిడ్ కోర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. మ్యారథాన్ క్లాసెస్ కూడా చేయడం జరిగింది.
సో చూడండి వాటిని కూడా మీరు చూడండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా మంచి మార్కులు సాధించాలి మ్యాథ్స్‌లో అనే విషయాలు కూడా చెప్పడం జరిగింది. అవన్నీ చూసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే. థాంక్ యూ. ఫస్ట్ ప్రీవియస్ పెయిడ్ కోర్స్ దీంట్లో 25+ వీడియోస్‌తో మనకి ప్రీవియస్ క్వెషన్స్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మోస్ట్ రిపీటెడ్ మోడల్స్ 2015-2019లో వచ్చిన అన్ని రైల్వే ఎగ్జామ్స్‌లో వచ్చిన రిపీటెడ్ మోడల్స్ అన్ని కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఇంపార్టెంట్ 15 టాపిక్స్ యొక్క మ్యాథ్స్‌కి సంబంధించిన ప్రీవియస్ క్వెషన్స్ అయితే చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత ఇంపార్టెంట్ రీజనింగ్‌కి సంబంధించిన 15 టాపిక్స్ అయితే చెప్పడం జరుగుతుంది. వెయిటేజ్ ఎక్కువగా ఉన్న టాపిక్స్ అన్ని కూడా చెప్పడం జరుగుతుంది. ఈ మొత్తానికి కాస్ట్ ఎంత అంటే ఓన్లీ 500 రూపీస్ అయితే కాస్ట్ ఉండడం జరుగుతుంది. వ్యాలిడిటీ విషయానికి వచ్చేసరికి 5 మంత్స్ వరకు కూడా మీకు వ్యాలిడిటీ ఉండడం జరుగుతుంది. అండ్ గూగుల్ పే కావచ్చు, ఫోన్ పే కావచ్చు. ఏ నెంబర్‌కి చేయాలి అనుకుంటే 9010304843 ఎవరైతే కోర్స్ బై చేయాలి అనుకుంటున్నారో ఈ నంబర్‌కి గూగుల్ పే కావచ్చు, ఫోన్ పే కావచ్చు చేసిన తర్వాత స్క్రీన్ షాట్ అనేది తీసి ఇదే నంబర్‌కి సెండ్ చేయగలరు. వితిన్ 5 అవర్స్‌లో మిమ్మల్ని యాడ్ చేయడం జరుగుతుంది. స్క్రీన్ షాట్ అనేది ఇదే నంబర్‌కి సెండ్ చేయగలరు. ఎవరైతే బై చేయాలనుకున్నారో చేయండి. అండ్ నెక్స్ట్ కోర్స్ చూడండి పీసీకి సంబంధించిన మ్యాథ్స్ కోర్స్ అన్నమాట. దీంట్లో అర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ కూడా చెప్పడం జరుగుతుంది. ఈ కోర్స్ వచ్చేసరికి బేసిక్ టు హై లెవెల్ చెప్పడం జరుగుతుంది. ఈ కోర్స్‌లో మొత్తం 185+ మ్యాథ్స్ వీడియోస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీని కాస్ట్ వచ్చేసరికి 1000 రూపీస్ ఉండడం జరుగుతుంది. ఎందుకు ఇంత కాస్ట్ అంటే దీంట్లో బేసిక్ టు జీరో టు హీరో లెవెల్ చెప్పడం జరుగుతుంది కాబట్టి 1000 రూపీస్ అయితే కాస్ట్ ఉండడం జరుగుతుంది. వ్యాలిడిటీ వచ్చేసరికి 4 మంత్స్ అయితే వ్యాలిడిటీ ఉండడం జరుగుతుంది. అండ్ అదే విధంగా ఓన్లీ తెలుగు లాంగ్వేజ్ లోనే ఈ కోర్స్ అయితే అవైలబుల్ గా ఉంది. అండ్ అదే విధంగా ఎవరైతే బై చేయాలి అనుకుంటున్నారో 9010304843 అనే నంబర్ గూగుల్ పే కావచ్చు, ఫోన్ పే కావచ్చు. దీని తర్వాత స్క్రీన్ షాట్ తీసుకొని ఈ స్క్రీన్ షాట్ ని ఇదే నంబర్ కి అనగా 9010304843 అనే నంబర్ కి పంపగలరు. వాట్సాప్ లో పంపగలరు. చూసుకోండి వాట్సాప్ లో పంపండి. ఆటోమేటిక్ గా మిమ్మల్ని 5 అవర్స్ లో యాడ్ చేయడం జరుగుతుంది. ఇది కోర్స్ యొక్క డీటెయిల్స్ అన్నమాట. నెక్స్ట్